హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక కొత్త వంటకం చేసి చూపిస్తాను. సో ఏంటి అంటే మ్యాగీ మంచూరియా. సో మ్యాగీని మామూలుగా మనము చేసుకొని తింటుంటాం కదా, దాన్ని అలానే కాకుండా వెరైటీగా మంచూరియా చేసుకొని కూడా తినచ్చు. సో చాలా బాగుంటుందండి. దానికోసం నేను ఒక 4 ప్యాకెట్స్ 5 రూపీస్ మ్యాగీ తీసుకున్నాను. సో దాన్ని ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నాను. సో మామూలుగా మీకు మ్యాగీకి ఎలా అయితే దాన్ని ఉడకబెట్టుకుంటారో అలానే దీన్ని కూడా అంతే వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. సో దీంట్లో వచ్చే మ్యాగీ మసాలా ప్యాకెట్ కూడా వేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నాను. వేస్ట్ చేయకుండా దీంట్లో వేసుకొని మ్యాగీని మనం ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో అలా బాయిల్ చేసుకొని వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. సో చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయింది. మీకు ఆ మ్యాగీ మసాలా వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బాగా ఉడికిపోయిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది బాగా చల్లారేంత వరకు మనం పెట్టుకోవాలి. సో ఇది మొత్తం చల్లగా అయిపోవాలండి. సో చూడండి, ఇది మొత్తం బాగా చల్లబడిపోయింది. దీంట్లో ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాను. అలానే ఒక 3 to 4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. సో దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. ఎందుకో మ్యాగీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కారంని యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే కారం వేసుకోవద్దండి. సో ఎందుకంటే మ్యాగీ మసాలా వేసుకున్నాం కాబట్టి ఉంటుంది. సో నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం జిగురుగా అనిపిస్తే కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకొని కానీ కొద్దిగా ఆయిల్ వేసి కానీ బాగా దీన్ని కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సో చూడండి, కొద్దిగా జిగురుగా ఉంది, అతుక్కుంటుంది అన్నప్పుడు మీరు కొద్దిగా వాటర్ని తడి చేసుకొని చేతికి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పెట్టుకోవాలి. సో మొత్తం మనం కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇలా మనము బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా మ్యాగీని కొద్దిగా పీసెస్ చేసుకొని సో వీడియోలో చూపించిన విధంగా పైన కోట్ చేసుకోవాలి. వద్దు అనుకుంటే మీరు ప్లెయిన్గానే మనం ఫ్రై చేసుకోవచ్చు. సో నేను 2 విధాలుగా మీకు చేసి చూపిస్తాను. సో ఈ పీసెస్ అన్నీ కూడా ఆ బాల్స్కి పైన కోట్ చేసి పెట్టుకోవాలి. సో చూడండి, నేను ఒక 4 బాల్స్ మాత్రం కోట్ చేసుకున్నా, మిగతా అవన్నీ ప్లెయిన్గా పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. దానికి బాణీలో ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో హీట్ అయ్యేలాగా చేసుకోవాలి. సో ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిందండి. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మనం ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో బాల్స్ అన్నీ కూడా నెమ్మదిగా ఆయిల్లో వేసేసుకోండి. సో వీటిని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. సో వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయడం వల్ల లోపల కూడా బాగా ఉడుకుతుందండి. హై ఫ్లేమ్లో అయితే పైన కలర్ చేంజ్ అయిపోయి లోపల ఉడకదు. సో కాబట్టి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మనం వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం సో మొత్తం బయట తీసేసుకోవాలి. సో మిగిలినటువంటి అన్ని బాల్స్ని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. సో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఈ వంటకం తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్లో. సో ఎప్పుడు మ్యాగీ లాగా చేసుకోకుండా నూడిల్స్ని యూస్ చేసి
ఇలా కూడా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో బయట తినేదానికంటే కూడా ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా నీట్గా మనం చేసుకొని తినొచ్చు. సో ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఇంకా మాడిపోతుందండి, కాబట్టి మనం చూసుకుంటూ బాగా కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేసుకోవాలి. సో చూడండి మనకు పైన చాలా క్రిస్పీగా ఉంటుంది. సో ఈ విధంగా మనము బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనకు మంచూరియా చేసుకున్నాము. దానికి ముందుగా మనం బాణీలు పెట్టి బాణీలో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలానే మీకు కావాలి అనుకుంటే మిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా మెత్తబడకుండా కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం సాస్లు వేసుకోవాలి. నేను గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను, అలానే సోయా సాస్ వేసుకున్నాను, అలానే రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే టమోటా కెచప్ కూడా వేసుకోవచ్చు. సో నేను రెడ్, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాస్ వేసుకున్నాను. సో ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. అలానే ఒక 1/2 స్పూను కారం వేసుకోవాలి, ఎందుకంటే బాల్స్ అనేది పైన స్పైసీగా ఉండాలి కాబట్టి కొద్దిగా మనం కారం వేసుకోవాలి. అలానే సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీరని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. సో మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ బాల్స్ అన్నీ కూడా దీంట్లో బాగా కలుపుకోవాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ మనం దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా మీరు మొత్తం ఆ బాల్స్ అన్నింటికి కూడా ఇలా కలిసేలాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ అలానే వేడి మీద పెట్టుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి. సో ఇది మొత్తం బాల్స్ అన్నిటికీ కూడా పట్టేలాగా కలుపుకోవాలి. సో చూడండి మనకు వేడి మ్యాగీ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి. సో దీన్ని వేడిగా మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది అందరూ చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా దీన్ని బాగా మనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.